హాయ్ ఫ్రెండ్స్, బృందావనంలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయాలలో మనకి ప్రేమ మందిరం అనేది ఒక ప్రత్యేకమైన ఆలయము. ఇది వచ్చేసి మొత్తం వైట్ అండ్ వైట్ ఉంటుంది. పాలరాతితోటి తర్వాత మార్బల్స్ తోటి నిర్మించినట్టుగా మొత్తము ఒక 54 ఎకరాలలో ఉంటుంది. ఇది మొత్తం ప్రేమ మందిరము. మనకి ఎంట్రీ నుంచే మొత్తము శ్రీకృష్ణుడికి సంబంధించిన విగ్రహాలు అనేటివి ఉంటాయన్నమాట. అంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన లైఫ్లో జరిగిన ఏవైతే ఘట్టాలు ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ బొమ్మల రూపంలో ఉంటాయన్నమాట. ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనకి మొత్తం అన్నీ ఇక్కడ చూశారు కదా, మొత్తం విగ్రహాల రూపంలో పెడతారనమాట. సో సూపర్గా ఉంటుంది. అసలు మామూలుగా లేదైతే. టికెట్ అయితే ఏముండదు, ఫ్రీయే. చాలా బాగుంటుంది. స్పేస్ కూడా ఫుల్ ఉంటుంది అనమాట. మొత్తం ఇట్లా గార్డెన్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట, ఒక పార్క్లో ఉన్నట్టు. సో వెదర్ అయితే మనకి ఇక్కడ బాగుంటుంది. మొత్తము పార్క్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మొత్తము ఫ్రీ స్పేస్ అనేది చాలా ఉంటుంది. సో మొత్తం నీట్గా ఉంది. టెంపుల్ కూడా అసలు మామూలుగా లేదు. మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుంది. లాకర్స్ అనేటివి బయటే ఉంటాయి, బయటే పెట్టుకొని రావాలి. దీనికి లోపలికి మనం ప్రేమ మందిరంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఫ్లోర్స్ ఉంటాయి. ఆ ఫ్లోర్స్ లోపల కూడా మనకి విగ్రహాలు అవన్నీ ఉంటాయి. లోపల డిజైనింగ్, లైటింగ్ అదంతా సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా నైట్ టైం అయితే ఇంకా లైట్స్ అవన్నీ వేస్తారు కాబట్టి ఇంకా అదిరిపోతుంది. సో తప్పకుండా విజిట్ చేయండి. ప్రేమ మందిరం అసలు కన్స్ట్రక్షన్ అయితే మామూలుగా లేదు. చూశారు కదా, మొత్తము డిజైనింగ్స్, ఒక్కొక్క స్తంభానికి కూడా మొత్తం డిజైన్ అనేది చెక్కబడింది. బయట కూడా అన్ని విగ్రహాలే ఉంటాయి అన్నమాట. రాముల వారి విగ్రహాలు, అందరి విగ్రహాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో బాగుంది. ప్రేమ మందిరం అనేది సూపర్గా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడలేదు. మేము సడన్గా వెళ్ళి చూసేసరికి చాలా బాగా నచ్చింది. మేము అసలు ఎక్కడ చూడలేదన్నమాట. డైరెక్ట్ వెళ్ళినాము, చూసి ఇంత బాగుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా బాగుంది ప్రేమ మందిరం.